మనం ఎప్పుడైనా ఒక చీర గురించి మైండ్లో ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాము? ప్యాటర్న్ గురించా? కాదండి. ప్రైస్ గురించా? కాదండి. ఎక్కడ కొనుక్కోవాలా? కాదు. మెటీరియల్ అస్సలు కానే కాదు. మనందరం ఆలోచించేది కలర్. మనందరం కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఈ కలర్ ఉంది, ఆ కలర్ కొనుక్కోవాలి, లేదంటే షాప్కి వచ్చిన తర్వాత నాకు ఆ కలర్లో ఇవ్వండి అని చెప్పేసి. మరి వర్ణానికి లేదంటే రంగుకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. కట్టుకునే చీరల్లో దీని ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచివ్యూస్ వర్ణం సిరీస్. ఈరోజు మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది, బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ బ్లూ సిరీస్, మంచి డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ సిరీస్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు బ్లూ అని అనగానే చాలా షేడ్స్ తీసేసారండి షాప్లో వాళ్ళు. అందరూ అంటున్నారు రకరకాల బ్లూ షేడ్స్ ఉన్నాయి మేడం, ఏది తీయాలి? కాపర్ సల్ఫేట్ బ్లూవా, ఆనంద్ బ్లూవా, డార్క్ బ్లూవా, సీ బ్లూవా, లేకపోతే ఎలక్ట్రిక్ బ్లూవా, మిడ్ నైట్ బ్లూవా, ఇంక్ బ్లూవా, లేకపోతే చాయిల్ బ్లూవా, ఇలా రకరకాల బ్లూ షేడ్స్ చెప్తున్నారు. నేను చెప్పాను డార్క్ షేడ్స్ ఆఫ్ బ్లూ చూపిద్దాం ఫస్ట్, ఎందుకంటే డార్క్ షేడ్స్ ఆఫ్ బ్లూలో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. కానీ కిందకు వచ్చేసరికి కాస్త లైట్ బ్లూస్ అన్నీ ఇంకొక సిరీస్లో చేసుకుందాము అని చెప్పి. సో ఈరోజు డార్క్ బ్లూ షేడ్స్ చూద్దాం. మరి డార్క్ బ్లూ అని అనగానే తీసిన అన్ని చీరల్లో నాకు కట్టుకుని డ్రేప్ చేసుకోబుద్ధి వచ్చిన చీర బనారస్ సారీ. మరి ఎలక్ట్రిక్ బ్లూ అని అంటే, లేదంటే బ్లూ అని అనగానే అసలు ఈ షేడ్ మీకు ఎక్కడ కనిపించదు. చూడండి, ఇన్ని బ్లూ సారీస్ ఉన్నాయి కదా, ఈ షేడ్ ఇంకొక సారీలో మీకు కనిపించదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అ కలర్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ వర్ణం. మరి ఇందాక చెప్పాను కదండి, ఇలా బ్లూ సారీస్ అన్నీ చూడగానే నేను పిక్ చేసుకున్న పర్సనల్ ఫేవరెట్ ఇస్ ప్యూర్ బనారస్ సారీ. కానీ ప్యూర్ కంచిపట్టులో కూడా మంచి షేడ్ ఆఫ్ బ్లూ దొరికింది నాకు. చూడండి, యూజువల్లీ కంచిపట్టు శారీస్లో మనం బ్లూస్ అంటే మన వెడ్డింగ్ లేదంటే ఇంట్లో వెడ్డింగ్ అయితే కనుక అవాయిడ్ చేస్తాం, కానీ వేరే అన్నిటికీ కూడా మనం బ్లూ పిక్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ ఈజ్ ఆల్సో అండ్ ఈవినింగ్ కలర్. మ్యాక్సిమం ఈవినింగ్ పార్టీస్కి, రిసెప్షన్ వేర్స్కి చూడండి, రిసెప్షన్ డ్రెస్సెస్ ఎక్కువ ఎలక్ట్రిక్ బ్లూలో కనిపిస్తూ ఉంటాయి మీకు. దిస్ ఇస్ అ ప్యూర్ దూపియానా సిల్క్ సారీ, సచ్ అ బ్యూటిఫుల్ షేడ్, ఆల్మోస్ట్ సేమ్ షేడ్లో నాకు ఈ బ్లూ కూడా నచ్చింది. దిస్ ఇస్ అ జూట్ సిల్క్. మరి బ్లూలో నాకు ఫ్యాన్సీ కావాలండి, ఐఎమ్ బోర్డ్ విత్ సిల్క్స్, లేదంటే సిల్క్లో కూడా బ్లూ ఎందుకు, సిల్క్లో వేరే కలర్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీగా బ్లూ తీసుకుందాం అని అనుకుంటే కనుక మంచి సెక్విన్ వర్క్తో అలాగే మంచి థ్రెడ్ కోన్ వర్క్తో కూడా బ్లూ ఫ్యాన్సీ సారీ ఉంది. బ్లూ ట్రెడిషనల్లో వీ హ్యావ్ అ వెంకటగిరి పట్టు మంచి సారీ వచ్చి ప్యూర్ జామ్దాని అండి, మంచి షేడ్ ఆఫ్ బ్లూలో ప్యూర్ జామ్దాని. ఐ ఆల్సో హ్యావ్ అ సెమీ పట్టు సారీస్ విత్ మీ, నైస్ గద్వాల్ బ్లూలోనే మళ్ళీ. సో ఫ్యాన్సీ శారీస్లో అంటే తక్కువ మీడియం రేంజ్, తక్కువ రేంజ్లో బ్లూ కాంబినేషన్లో చాలా శారీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నాకు సింగిల్ టోన్ బ్లూ కావాలి అని అంటే కనుక మ్యాక్సిమం అలాంటి సింగిల్ టోన్ శారీస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో బ్లూలో చూడండి, దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ టెరిఫిక్ కలర్ ఇన్ బ్లూ. సో రోలింగ్ చేయించాలి. దిస్ ఇస్ అ ప్యూర్ బాంధనీ సారీ ఇన్ బ్లూ, Dola silk in blue, the very own handloom Mangalagiri in blue. Again another కంచిపట్టు saree, సిల్వర్ జరీ రివింగ్. నాకు చూసింది గోల్డ్ జరీ, దిస్ ఇస్ ఇన్ సిల్వర్ జరీ. సో ఇవన్నీ కూడా మనకి బ్లూ అని అనగానే గుర్తొచ్చేది బ్రైట్ అండ్ బోల్డ్. మరి ఇంత బోల్డ్ కలర్ కట్టుకోవాలి అని అంటే కనుక, లేదంటే కాన్ఫిడెన్స్ బాగా కనిపించాలి అని అంటే కనుక, యూ కెన్ ఆల్వేస్ చూస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్. మరి ఈ వర్ణం సిరీస్లో భాగంగా ఈరోజు చూపించిన బ్లూ శారీస్ ఏమైనా నచ్చినా, లేదంటే ఇతర బ్లూ శారీస్ చూడాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి బ్లూలో మాకు పర్టికులర్ మెటీరియల్లో కావాలి, పర్టికులర్ ప్రైస్లో ఏమైనా శారీస్ ఉంటాయేమో అడగండి.